డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన బాలికలకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు మల్బార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇంటర్మీడియట్లో మెరిట్ సాధించిన 157 మంది బాలికలకు 12.52 లక్షల చెక్కులు అందజేశారు మంత్రి వాసంశెట్టి. మంత్రి సుభాష్ మాట్లాడుతూ మల్బార్ గోల్డ్ సంస్థ ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాదు, సేవా సంస్థ. కార్యక్రమంలో పాల్గొన్న మల్బార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, కూటమి నాయకులు. వింటూ ఉంటే నిజంగా ఇది సాధ్యమానికి ఇచ్చే విధంగా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మల్బార్ గోల్డ్ కూడా నా శాఖ కిందకే వస్తుంది. సో ప్రతి ఇందాక చెప్పినట్టు సిఎస్ఆర్ ఫండ్ 2% తీసుకుంటారు లాభంలో. స్వచ్ఛందంగా వాళ్ళు 5% ఇస్తానని చెప్పడం నిజంగా ఇది మల్బార్ గోల్డ్ వ్యాపార సంస్థ అని అనుకునేవాళ్ళు, కానీ అది సేవా సంస్థ కింద కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 5% పే బ్యాక్ టు ద సొసైటీ అనే నినాదంతో వాళ్ళు వ్యాపారం చేస్తూ సుమారు ఈ సంవత్సరం 200 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ అది ఎంత వచ్చినప్పటికీ 200 crores ఇవ్వాలనే టార్గెట్ పెట్టుకుని మరి ఈ రోజున అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇందాక మళ్ళీ నా కార్మిక శాఖకి సంబంధించిన కొంతమంది షిప్పింగ్ యార్డ్కి సంబంధించిన కార్మికులకి 400 మంది భోజనాలు ప్రతిరోజు. అందరికీ నమస్కారం. ఈరోజు మల్బార్ గోల్డ్ సంస్థ మల్బార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 157 మంది విద్యార్థినులకు, బాలికలకు ముఖ్యంగా స్కాలర్షిప్ 10,000 చెప్పిన ఇవ్వడం జరిగింది మెరిట్ స్టూడెంట్స్కి. అయితే రామచంద్రపురం పరిసర ప్రాంతాల నుంచి 157 మందిని కూడా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ప్రతిభని చూపించిన ఈరోజు కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కానీ ప్రతిభను చూపించిన బాలికలకు సుమారు 12.52 లక్షల రూపాయలు ఆ 157 మంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. అయితే మనందరికీ మల్బార్ గోల్డ్ సంస్థ ఒక వ్యాపార సంస్థగానే మనకు తెలుసు, కానీ ఈ రోజున కొత్త విషయాలు ఏంటంటే నాకు తెలిసినవి సుమారు 200 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా, అంటే జనరల్గా సిఎస్ఆర్ ఫండ్ అని 2% ఉంటుంది, మల్బార్ గోల్డ్ మాత్రం పే బ్యాక్ టు ద సొసైటీ అనే నినాదంతో 5% అంటే 200 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అనేక విభాగాల్లో, అంటే హాస్పిటల్ రీత్యా కానీ, అలాగే ఈ మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ కానీ, అలాగే వృద్ధాశ్రయం కానీ, అలాగే ఏమీ లేని పేద కార్మికులకి అన్నదానం కార్యక్రమం కానీ, నిత్యం అన్నదాన కార్యక్రమం కానీ, అనేక సిఎస్ఆర్ కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలతో మరి చారిటబుల్ ట్రస్ట్ మల్బార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వెళ్తూ ఉంది. ముఖ్యంగా ఈ సాహసోపేతమైన నిర్ణయం జనరల్గా ఎవరు తీసుకోరు. వ్యాపార సంస్థగానే చూసాం, మరి సేవా సంస్థ వాళ్ళకున్న కమిట్మెంట్, పేదవాళ్ళ పట్ల వాళ్ళకున్న జాలి, దయ, ఈ గుణాలన్నీ కూడా వ్యాపారం అంటే లాభాలు ఎందుకు గడిస్తున్నామని చూస్తారు, కానీ సేవా కార్యక్రమాలు చేసి అరుదైన, అంటే వాళ్ళు ఇవ్వవలసిన దానికి డబల్ కన్నా ఎక్కువ ఇస్తూ మరి ఎంతోమందిని ఈరోజు బంగారు భవిష్యత్తు వేసుకోవడానికి వాళ్ళకి ఒక రకంగా ఆ 10,000 నెక్స్ట్ ఇయర్కి ఖర్చు పెట్టుకునే విధంగా ఉండడమే కాకుండా ఫర్దర్గా కూడా వాళ్ళకి ప్రోత్సాహం, నన్ను గుర్తించారు, నేను బాగా చదివానని గుర్తించారు అనే ఈ ప్రోత్సాహం కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఏదేమన్నప్పటికీ ఇలాంటి దైవ కార్యక్రమాలు చేస్తున్న మల్బార్ గోల్డ్ సంస్థకి, యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.